హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐఎన్ఎన్టీ. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే వెబ్ ఇంటిగ్రేషన్ అండి. సో ఈ వెబ్ ఇంటిగ్రేషన్ అనేది మనం ప్రాక్టికల్గా పాయింట్ ఆఫ్ లో ఎలా చేసి చూపెడతాం అనేది మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. అసలు వెబ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి మూవ్ అవ్వాలండి. సరే, ఒకసారి నేను ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ అని క్లిక్ చేయండి. ఫ్లిప్కార్ట్ అని క్లిక్ చేయడంలోనే మనకి ఆల్రెడీ మీకు వెబ్ ఇంటిగ్రేషన్స్ గురించి ప్రీవియస్లో బటన్ రిలేటెడ్గా ఒక కాన్సెప్ట్ చెప్పారంటే చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇది మనకి ఈ కామర్స్ వెబ్ పేజ్. ఈ కామర్స్ వెబ్ పేజీలో ఏంటంటే ఇది ఫస్ట్ మనకి విజిబుల్గా కనపడే యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ ఫస్ట్ ఫ్లిప్కార్ట్ వెబ్ పేజ్ అనమాట, రైట్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ యూ, ఫ్యాషన్, మొబైల్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్, హోమ్ అంటే మీరు ప్రతి ఇండివిజువల్గా క్లిక్ చేస్తే ఈ ఫర్ యూ దానికి రిలేటెడ్గా, దట్ మీన్స్ ఫ్యాషన్కి రిలేటెడ్గా ఉన్న వెబ్ పేజ్కి ఇంటిగ్రేషన్ జరిగింది అనమాట. అంటే ఫస్ట్ ఉన్న వెబ్ పేజ్ ఏంటి? ఇది ఓకే. సో ఎప్పుడైతే మనం ఫ్యాషన్ అని మనం క్లిక్ చేయగానే దాన్ని ఆటోమేటికల్గా దానికి రిలేటెడ్గా ఉన్న ఫ్యాషన్ రిలేటెడ్గా ఉన్న సమ్ ఏదైతే మీరు ఐటమ్స్ని ఉంటాయి కదా ఫ్యాషన్కి, సో దానికి రిలేటెడ్ ఐటమ్స్ అనేది ఒక వెబ్ పేజ్కి వెళ్ళిపోతుంది, అంటే మూవ్ అవుతుంది. సో దీన్నే వెబ్ ఇంటిగ్రేషన్ అంటారు. ఇప్పుడు మొబైల్ అని క్లిక్ చేయగానే యాక్చువల్గా మనకి ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఆ వెబ్ పేజ్ నుంచి ఎక్కడికి వెళ్ళి మొబైల్ని క్లిక్ చేస్తే మొబైల్కి రిలేటెడ్గా ఉన్న వెబ్ పేజ్కి వెళ్ళిపోయాయి, రైట్? నెక్స్ట్ బ్యూటీ అని క్లిక్ చేస్తే బ్యూటీకి రిలేటెడ్గా ఉన్న వెబ్ పేజ్కి మూవ్ అయ్యాను. దాన్ని ఆల్రెడీ మీకు ఒక బటన్ని ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, అదొకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను దానికి ఒక చిన్న కోడ్ రాస్తాను. ఫస్ట్ ఒక 2 వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాను. తర్వాత ఒక వెబ్ పేజ్ నుంచి అనదర్ వెబ్ పేజ్కి ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుందో మనం చూద్దాం ఒకసారి. ఓకే, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెచ్టిఎంఎల్ నెక్స్ట్ హెడ్, ఓకే, హెడ్ నెక్స్ట్ బాడీ. సో ఇప్పుడు ఈ బాడీలో నేను కోడ్ రాస్తున్నానండి. ఈ బాడీలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డివ్ తీసుకుంటున్నాను, రైట్? డివ్ ఫస్ట్ మనకు కనపడేది ఒక డివ్. సో ఆ డివ్లో నేనేం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలరు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవన్నీ అప్లై చేశాను. సో మెయిన్ కార్డ్ అని పెడుతున్నాను, మెయిన్ కార్డ్. సో ఈ మెయిన్ కార్డ్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సమ్ ఆరెంజ్ లేదంటే బ్లూ పెడదాం, బ్లూ. ఓకే, నెక్స్ట్ హైట్ వచ్చేసి 100 VH అని పెడితే మనకి ఈ లోపల కంటైనర్ మొత్తం అంతా కూడా ఫిల్ అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే CLASS క్లాస్ ఈక్వల్ టు మెయిన్ కార్డ్. సో మనం క్లిక్ చేసాను, ప్రాపర్గా అప్లై అయింది, రైట్? సో ఈ హెడ్లో నేనేం చేశానంటే ఒక హెడ్డింగ్ రాస్తున్నాను, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను రన్ చేశాను, ప్రాపర్ రన్ అవుతుందో లేదో. ఓకే, సో దీనికి హెడ్డింగ్కి మనకు టెక్స్ట్ వచ్చేసి హెడ్ అని రాస్తున్నాను. దీనికి ఒక టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ అని పెడుతున్నాను, వైట్. ఓకే, సో హెడ్కి అప్లై చేద్దాం, CLASS క్లాస్ ఈక్వల్ టు హెడ్. ఓకే, సో ప్రాపర్గా అయితే మనకు వర్క్ అయింది, రైట్? సో ఈ కంటైనర్లో నేను ఒక అనదర్ కంటైనర్ తీసుకుంటున్నాను, డివ్. సో ఈ డివ్ వచ్చేసి కార్డ్ హైట్ విడ్త్ మెన్షన్ చేద్దాము, కార్డు. సో కార్డ్ వచ్చేసి మినిమం కార్డ్ వచ్చేసి దీని యొక్క హైట్ ఏంటంటే విడ్త్ వచ్చేసి 100 VW. నెక్స్ట్ హైట్ వచ్చేసి 60 పిక్సెల్. సో కార్డ్. సో మన డివికి అప్లై చేసుకుందాము, CLASS క్లాస్ ఈక్వల్ టు కార్డ్ అని మనం క్లిక్ చేయడంలోనే దాన్ని ఆటోమేటికల్గా ఇక్కడ మనం లోపల ఏమి రాయలేదు కాబట్టి క్లాస్. ఓకే, సో మనం కార్డు కలర్ మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా, బ్యాక్గ్రౌండ్ కలరు వైట్ పెడదాం. వైట్ పెడితే మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. సో ఇదన్నమాట, ఇది కార్డు. ఓకే, సో కొంచెం నేనేం చేద్దాం అనుకుంటుంటే 90 పిక్సెల్ పెడదాం, కొంచెం హైట్ని మెన్షన్ చేసాం. తర్వాత నెక్స్ట్ బోర్డర్ పెడదాం,
బోర్డర్ రేడియస్ వచ్చేసి 10 పిక్సెల్. ఓకే, 10 పిక్సెల్ లేదంటే 20 పెడదాం, ప్రాపర్గా నీట్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మార్జిన్ ఒకటి పెడదాం. మార్జిన్ వచ్చేసి 10 పిక్సెల్. సో ఓకే, మార్జిన్ వచ్చేసి 10 పిక్సెల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇందులో నేను ఒక హెడ్డింగ్ పారాగ్రాఫ్ రాస్తున్నాను, ఒక బటన్ క్రియేట్ చేస్తాను, లేదంటే ఒక హెడ్డింగ్ ఒకటి రాస్తున్నాను. ఒకసారి చూడండి. హెచ్ వన్ వచ్చేసి వెల్కమ్. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి పి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అని ఒకటి క్లిక్ చేశాను. దెన్ ఆటోమేటికల్గా మనకి ఎస్ అయింది. నెక్స్ట్ ఈ డివ్లో నేనేం చేశానంటే బటన్ BUTTON బటన్ని యూజ్ చేశాను. ఆ బటన్ వచ్చేసి సబ్మిట్. సో రన్ చేశాను. ఓకే, సబ్మిట్ స్క్రీన్ 150 ఇద్దాం, నీట్గా ఉంటుంది. ఓకే, సో ఇది సబ్మిట్ అనే బటన్ ఇచ్చాను. ఈ బటన్కి వచ్చేసి నేను జస్ట్ CLASS క్లాస్ ఈక్వల్ టు BTN స్పేస్ PTN -ప్రైమరీ అని ఇచ్చాను, రన్ చేశాను. బటన్ క్లాస్ ఈక్వల్ టు BTN స్పేస్ BTN -ప్రైమరీ. ఓకే, మనం ఇక్కడ హెడ్డింగ్లో మనం బూట్ స్ట్రాప్స్ యూజ్ చేయలేదు కదా. సో బూట్ స్ట్రాప్స్ని యూజ్ చేయలేదు కాబట్టి సో డైరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ కోడ్ ఉంది. సో ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు బూట్ స్ట్రాప్స్కి రిలేటెడ్గా ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ ఏంటి మీకు ఈజీగా అర్థమవుతుంది, ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పుడు బటన్ అనేది మనకి క్లిక్ అయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఈ బటన్కి హైట్ విడ్త్ మెన్షన్ చేస్తే దెన్ ఆటోమేటికల్గా మనకి ఏమవుతుంది, BUTTON బటన్ వచ్చేసి నేనేం చేద్దాం అనుకున్నా, దీనికి హైట్ వచ్చేసి 20 పిక్సెల్, విడ్త్ వచ్చేసి 60 పిక్సెల్. సో ఈ బటన్కి నేను ఒకసారి స్టైల్ అప్లై చేస్తున్నాను. స్టైల్ PTN స్పేస్ క్లాస్ ఈక్వల్ టు తర్వాత బటన్ BUTTON బటన్. ఓకే, మనకి కొంచెం పెద్దగా కనపడుతుంది కాబట్టి సో మనం ఏం చేయాలి, చిన్నగా కనపడుతుంది కాబట్టి సో మనం ఇక్కడ 40 పిక్సెల్ పెడదాం, రన్ చేద్దాం. ఓకే, ఇది 120 పెడదాం. సో నీట్గా అయితే ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే వేరే వెబ్ పేజ్. ఇప్పుడు ఇంకొక అనదర్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే ఇది ఒక పేజ్ అనమాట, వెబ్ పేజ్. సో ఇప్పుడు నేను ఇంకొక అనదర్ వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, సేమ్ ఇదే తీసుకుంటున్నాను. ఓకే, అనదర్ వెబ్ పేజ్ అంటే సేమ్ ఇదే కోడ్ మొత్తం కాపీ చేసి కంట్రోల్ C. ఒకసారి రన్ చేస్తే మనకి ఇలా ఇది అనేది ప్రాపర్గా ఉందన్నమాట. ఒకసారి మార్జిన్ అని పెడదాం. ఇక్కడ మనకు మెయిన్ కంటైనర్కి మార్జిన్ పెడితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మార్జిన్ వచ్చేసి 20 పిక్సెల్. సో చూడండి, ఇదొక వెబ్ పేజ్, ఓకే రైట్. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే దీనికి వెళ్ళాలి. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే దీనికి రావాలి. ఓకే, సో అలాగనమాట. సో ఒకసారి ఇక్కడ నేను ప్రీవియస్గా ఆల్రెడీ యూజ్ చేసిన దాన్ని నేనేం చేస్తున్నా అంటే సో డైరెక్ట్గా ఒకసారి చూడండి,
చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి చూడండి. సో, ఇప్పుడు ఈ బ్యాక్ అనేది ఉంది గదా! ఏది ఈ బటన్ సబ్మిట్ అన్నది గాకుండా నేనేం చేస్తానంటే మనకి బ్యాక్, బ్యాక్ అనేది యూజ్ చేస్తున్నా. సో, మనకి బటన్ అనేది చేంజ్ అవుతది. ఏది? ఇప్పుడు దీనికి. ఓకే. సో, నేను కొంచెం దీని బ్యాక్‌గ్రౌండ్ కలరు ఓకే. నో ప్రాబ్లమ్. బట్ ఏంటంటే ఇదొక వెబ్ పేజ్, ఇదొక వెబ్ పేజ్. కొంచెం క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూసుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఏంటంటే నేను ప్రాపర్‌గా క్రియేట్ దట్ మీన్స్ ఆహ్, ఇక్కడ ఏం చేశానంటే దీనికి ఈ డివ్‌ని ఫస్ట్ డివ్‌ని ఒక డివ్‌లో పెట్టి దట్ మీన్స్ ఒక ఐడీ క్రియేట్ చేస్తున్నా అండి. ఒక ఐడీ. ఒక ఐడీ రైట్? ఓకే. ఈ ఐడీకి మనకు దీన్ని ఏమంటారంటే యూనిక్ అంటారు. యూనిక్ ఐడెంటిఫికేషన్. సో, సెక్షన్ 1 సెక్షన్ 1 అని పెట్టేసి నేను ఇచ్చానండి. రైట్? ఈ ఐడీ సెక్షన్ 1. తర్వాత తర్వాత ఈ సెకండ్ ఏది ఫస్ట్ దానికేమో సెక్షన్ 1 ఇచ్చాను. సెకండ్‌దేమో సెక్షన్ 2 అని ఇస్తున్నాను. ఒకసారి చూడండి. ఐడీ ఈక్వల్ టు సెక్షన్ 2. సెక్షన్ 2. సో, నేనిప్పుడు ఇది సెక్షన్ 1, ఇదొచ్చేసి సెక్షన్ 2. ఒకసారి ఇక్కడ చూడండి ప్రాపర్‌గా ఇది రన్ అవుతుందో లేదో. ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఈ బటన్ ఏదైతే ఉందో, ఈ బటన్ ఏదైతే దాన్ని క్లిక్ చేయంగానే ఎక్కడికెళ్ళాలంటే ఇక్కడికెళ్ళాలి. ఓకే. సో, ఒకసారి చూడండి. ఎక్కడుంది బటను? ఇక్కడుంది. ఈ బటన్ దగ్గర నేనేం చేశానంటే ఆన్ క్లిక్, ఆన్ క్లిక్ అనే ఒక ప్రాపర్టీని దట్ మీన్స్ యూజ్ చేశాను. డిస్‌ప్లే 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 మనకేం డిస్‌ప్లే అవ్వాలి? సెక్షన్ 2 అనేది డిస్‌ప్లే అవ్వాలి. సెక్షన్ 2 అనేది మనకి డిస్‌ప్లే అవ్వాలి. రైట్? తర్వాత నెక్స్ట్ ఈ బటన్ బ్యాక్ బటన్ ఏం చేయాలి? ఆన్ క్లిక్. ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ బటన్ యూజ్ చేసి డిస్‌ప్లే. ఓకే. మనకి ఇక్కడ ఏం కావాలి? సెక్షన్ 1కి వెళ్ళిపోవాలన్నమాట. సెక్షన్ 1కి వెళ్ళిపోవాలి. ఓకే. సో, ఇదంతా వర్క్ కావాలంటే మనకిక్కడ ఒక స్క్రిప్ట్ కోడ్ అనేది ఒకటి ఉంటదండి. ఒక స్క్రిప్ట్ కోడ్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి అర్థం కాకపోతే చూసుకోండి అందులో. ఓకే. సో, ఈ స్క్రిప్ట్ కోడ్ వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్. ఓకే. రన్ చేయంగానే ఒకసారి చూడండి మీరు. ఏమన్నా కనపడదా మీకు? అంటే ఇది ఫస్ట్ ఒక పేజే కనపడుతుంది. ఇంకా మిగతా పేజ్ ఏదండి? లేదు. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఇదొక వెబ్ దట్ మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్. సో, ఇప్పుడు నేను సబ్మిట్ అని క్లిక్ చేయంగానే ఎక్కడికెళ్ళిపోయింది? బ్యాక్ అని వెళ్ళిపోయింది. మనకి ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి మీకు ఈజీగా ఇక్కడ వెల్కమ్ టు ఛానల్ తీసేసి సుధీర్ టెక్ ఐఏ అని రాద్దాం దీనికి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతది. సుధీర్ టెక్ ఏఐ నైట్. ఓకే. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇగో ఈ కోడ్ అనమాట. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు అని చెప్పేసి మనకి ఇది ప్రింట్ అయింది. ఓకే. సో, ఇప్పుడు నేను క్లిక్ చేస్తే మనకి ఎటు పోవాలి? మళ్ళీ వెల్కమ్ టు మై ఛానల్. జస్ట్ వెల్కమ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అని చెప్పేసి మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే. ఒకసారి చూడండి. అందులో ఏముంది? సుధీర్ టెక్ ఏఐ 90. ఒకసారి చూద్దాం. ఇగో చూడండి. సుధీర్ టెక్ ఏఐ. ఓకే. వెల్కమ్. నెక్స్ట్ దిస్ వన్. సో, ఈ వెల్కమ్ కూడా తీసేసి సుధీర్ అని రాద్దాం. సుధీర్ అని రాద్దాం. సార్ చూడండి. సబ్మిట్. ఓకే. రైట్. సో, దిస్ ఈజ్ మళ్ళీ బ్యాక్‌ని క్లిక్ చేస్తే చూడండి. దీన్నే వెబ్ ఇంటిగ్రేషన్ అంటారండి. ఓకే. వెబ్ ఇంటిగ్రేషన్స్. నేనేంటంటే మనం ఏదో పెద్ద పెద్ద తీసుకొని కాకుండా మనకి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ఒకటి. అంటే ఇక్కడ ఈ డివ్ అనేది ఒక
ఫస్ట్ ఇది ఒక సెక్షన్, దట్ మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్ రిలేటెడ్గా కోడ్. సో మన ఇందులో జస్ట్ ఆన్ క్లిక్ అనే ఒక జస్ట్ బటన్ యూస్ చేసి క్లిక్ చేస్తే ఇందులో మనకి ఈ ప్రాపర్టీని డిస్ప్లే ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఇదొక సెక్షన్ 1 అనుకున్నాం, ఏది ఫస్ట్ డివ్ని. తర్వాత నెక్స్ట్ వెబ్ పేజ్ని సెక్షన్ 2 అనుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఇలా క్లిక్ చేయగానే దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఆల్రెడీ కోడ్ రాసినాం. ఆన్ క్లిక్ ఏంటి డిస్ప్లే, ఎప్పుడైతే మనకి సబ్మిట్ని క్లిక్ చేస్తే, సబ్మిటే కదా, సబ్మిట్ని క్లిక్ చేస్తే ఎక్కడికి పోవాలి, సెక్షన్ 2లోకి వెళ్ళాలి. ఎక్కడుంది సెక్షన్ 2, ఇది. ఈ సెక్షన్ 2లో ఏముంది, సుధీర్ టెక్ ఏఐ. సో ఇది అంటే కోడ్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్స్ కింద మనం కన్వర్షన్ చేస్తే, సో ఇది వెరీ ఈజీ, రైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వెబ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే మనకి జస్ట్ 15 minutes అయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.